అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచం అనేది ఎల్లప్పుడూ ధర్మం అధర్మం మధ్య పోరాట భూమిగా నిలుస్తూనే ఉంటుంది. శతాబ్దాలుగా యుగాలుగా రాక్షసులు అధర్మాన్ని వ్యాప్తి చేస్తుంటే దేవతలు ధర్మాన్ని కాపాడటానికి యుద్ధం చేస్తారు. ఈ యుద్ధాలు కేవలం ఆయుధాలతో జరిగేవి కావు. ఇవి సత్యం అసత్యం, నమ్మకం అహంకారం, ధైర్యం భయం మధ్య జరిగే పోరాటాలు. అటువంటి మహాసంగ్రామాల్లో ఒకటి శంభుడు నిశింభుడు అనే రాక్షసులు సృష్టించిన కల్లోలం. వీరి గాథను వింటే మనసు వణుకుతుంది. కానీ అదే సమయంలో దుర్గాదేవి మహిమను గ్రహిస్తే మనసు భక్తితో నిండిపోతుంది. హిమాలయ పర్వతాల కింద ఉన్న ఒక గుహలో తపస్సు చేస్తున్న ఇద్దరు సహోదరులు శంభుడు నిశింభుడు. వీరు దైత్యవంశంలో పుట్టినవారు. శంభుడు పెద్ద అన్న, బలవంతుడు, శరీరాకృతి పర్వతంలా ఉంటుంది. నిశింభుడు శంభుడి తమ్ముడు, మాయాజాలంలో పట్టు ఉన్నవాడు. వారి తల్లిదండ్రులు రాక్షస సంప్రదాయంలో పుట్టిన ఈ ఇద్దరు చిన్ననాటి నుంచే అమరత్వం కోసం తపస్సు చేశారు. వర్షం, గాలి, చలి, ఎండ ఏదీ పట్టించుకోకుండా సంవత్సరాల తరబడి వారు తపస్సు కొనసాగించారు. వారి ఘోర తపస్సుతో బ్రహ్మదేవుడు ప్రసన్నమయ్యాడు. ఆయన వారి ముందుకు వచ్చి ఇలా అన్నాడు: శంభుడా నిశంభుడా, మీరు ఎంతటి తపస్సు చేశారో నేను చూశాను. మీరు కోరుకున్న వరం అడగండి. శంభుడు నిశింభుడు ఇద్దరూ ఒకే స్వరంలో ప్రార్థించారు. ఓ ప్రభు, మాకు దేవతల వల్ల, రాక్షసుల వల్ల, యక్షుల వల్ల, గంధర్వుల వల్ల, నాగుల వల్ల ఎవరూ జయించలేని శక్తిని ప్రసాదించండి. మేము ఎప్పటికీ అధర్మానికి లోబడము. మాకు అజేయత్వం ఇవ్వండి అని. బ్రహ్మదేవుడు కాసేపు మౌనం వహించి ఇలా సమాధానమిచ్చాడు: మానవుడు, స్త్రీ తప్ప మిమ్మల్ని ఎవరూ జయించలేరు. ఆ మాట విని ఇద్దరు రాక్షసులు నవ్వుకున్నారు. మనుషులు బలహీనులు, స్త్రీలు యుద్ధం చేయలేరు. అందుకే వారు ఈ వరాన్ని స్వీకరించారు. బ్రహ్మ వరం పొందిన తరువాత వారి శక్తి మరింత పెరిగింది. శంభుడు ఒక్క కేకతో పర్వతాలను కదిలించగలిగాడు. నిశంభుడు మంత్రశక్తితో మాయా సైన్యాలను సృష్టించగలిగాడు. వారి పరాక్రమాన్ని చూసి రాక్షసలోకం సంతోషించింది. కానీ స్వర్గలోకం మాత్రం వణికిపోయింది. శంభుడు నిశింభుడు మొదట భూమిలోని రాజ్యాలను జయించారు. ఆ తర్వాత దేవలోకంపై దాడి చేశారు. ఇంద్రుడి సింహాసనం వారి ముందు వణికిపోయింది. సూర్యుడు, చంద్రుడు భయంతో తమ ప్రకాశాన్ని తగ్గించారు. వాయువు వేచటానికి వెనుకాడాడు. అగ్ని తన జ్వాలలను అదుపులో పెట్టుకున్నాడు. సర్వదేవతలు భయపడి యుద్ధం చేయలేక చివరికి బ్రహ్మ, విష్ణు, శివుడి దగ్గరకు వెళ్లారు. దేవతలంతా కూర్చుని ఒకే స్వరంలో ప్రార్థించారు: ఓ త్రిమూర్తులారా, శంభుడు నిశంభుడు వరం పొందిన తరువాత మమ్మల్ని హింసిస్తున్నారు. యజ్ఞాలు ఆగిపోయాయి. ఋషులు భయంతో అడవుల్లో దాక్కున్నారు. ప్రజలు ఆరాధనలు చేయలేకపోతున్నారు. ఈ అధర్మం ఆగాలంటే మిమ్మల్నే ఆశ్రయించాలి. త్రిమూర్తులు వారిని ఓదార్చారు. శివుడు ఇలా చెప్పాడు: మీ తపస్సు, మీ ఆవేదన వృధా కాదు. మీ శక్తులన్నీ కలిస్తే ఒక మహాశక్తి అవతరిస్తుంది. అదే శంభుడు నిశంభుడి నాశనానికి కారణమవుతుంది అని. అలా ప్రతి దేవుడు తన తేజస్సును వెలువరించాడు. శివుడి క్రోధం నుంచి ఒక అగ్నిజ్వాల, విష్ణువి కాంతి నుంచి ఒక ప్రకాశరశ్మి, బ్రహ్మదేవుడి మనస్సు నుంచి ఒక తేజస్సు, ఇంద్రుడి ఉగ్రత నుంచి ఒక గర్జన, అన్ని తేజస్సులు కలిసి ఒక మహారూపాన్ని సృష్టించాయి. ఆ రూపం నీలకంఠం, కాంతివంతమైన నేత్రాలు, సింహాన్ని వాహనంగా చేసుకున్న దుర్గాదేవి. ప్రతి దేవుడు తనకు అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ఆ దేవికి సమర్పించాడు. శివుడు త్రిశూలాన్ని, విష్ణువు సుదర్శన చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వాయువు తన ధనస్సును, అగ్ని జ్వాలలతో కూడిన శక్తిని, యముడు తన దండాన్ని, వరుణుడు పాశాన్ని ఇచ్చాడు. దేవి ఆ ఆయుధాలను స్వీకరించి తన కాంతిని మరింత విస్తరించింది. ఆ రూపాన్ని చూసిన దేవతలందరూ భక్తితో నమస్కరించారు. దేవతలు ఆమెను స్తుతిస్తూ ఇలా పాటలు పాడారు: జై చాముండేశ్వరి, జై మహిషాసురమర్దిని, జై శక్తి స్వరూపిణి అని
స్తోత్రాలు ఆకాశంలో మారుమోగాయి. దుర్గామాత అవతరించిన విషయం రాక్షసలోకానికి చేరింది. శంభుడు కోపంతో ఊగిపోయాడు. ఒక స్త్రీ మనల్ని ఆపగలదా? ఇది అవమానం. నిశంభుడు వ్యంగ్యంగా నవ్వి ఇలా అన్నాడు. ఆమెను యుద్ధానికి కాకుండా మన భవనానికి రప్పించి రాణిగా ఉంచుకుందాం. అసురులు నవ్వుకుంటూ దేవిని అవమానించడానికి సిద్ధమయ్యారు. దేవి వారి ధైర్యాన్ని చూసి గంభీర స్వరంలో ఇలా అంది. ఓ రాక్షసులారా, మీరు నన్ను స్త్రీ అని అవమానిస్తున్నారు. కానీ మీ వినాశనానికి నేను స్త్రీ రూపంలోనే వచ్చాను. మీరు నా శక్తిని యుద్ధరంగంలో చూడబోతున్నారు. ఇలా యుద్ధానికి నాంది పలికింది. దుర్గామాత అవతరించిందని వార్త తెలిసిన వెంటనే శంభుడు నిశంభుడు పెద్ద సభను నిర్వహించారు. వేలాది రాక్షసులు యుద్ధ ఆయుధాలతో సిద్ధమయ్యారు. ఆకాశంలో మేఘాలు గర్జించినట్లుగా అసురుల గళం మారుమోగింది. రథాలు, ఏనుగులు, గుర్రాలు, ఖడ్గాలు, కవచాలు, మొత్తం సైన్యం సిద్ధమైంది. శంభుడు గర్జిస్తూ ఇలా అన్నాడు. ఒక స్త్రీని జయించడానికి మేమంతా సరిపోతాం. ఆమె ధైర్యం ఎంతవరకు ఉందో చూద్దాం. నిశంభుడు కూడా చేరి ఇలా అన్నాడు. ఆమె అందాన్ని చూసి మాయలో పడకండి. ఆమెను బలవంతంగా మన భవనానికి తీసుకురావాలి. అక్కడ ఆమె రాణిగా ఉండాలి. సైన్యం జయధ్వానాలతో బయలుదేరింది. యుద్ధం జరగబోయే ప్రదేశం ఒక విశాలమైన మైదానం. పర్వతాలు చుట్టూ రక్షణ గోడలుగా ఉన్నాయి. మధ్యలో ఒక పెద్ద సింహం గర్జిస్తూ నిలబడి ఉంది. ఆ సింహవాహనంపై కూర్చుని ఉన్నది దుర్గామాత. ఆమె కాంతి సూర్యకాంతిని మించింది. ఆమె కళ్ళు అగ్నిజ్వాలల్లా మెరిశాయి. చేతుల్లో అనేక ఆయుధాలు మెరుస్తున్నాయి. దేవతలు పైనుంచి పూలవర్షం కురిపిస్తూ జై మాత అంటూ ప్రార్థనలు చేశారు. దుర్గాదేవి ఆ రూపంలో అద్భుతంగా కనిపించింది. 16 చేతుల్లో 16 ఆయుధాలు, మెడలో మణిహారం, నుదుటి మీద చంద్రకళ, కాళ్ల కింద సింహం ఉగ్రరూపం. ఆమె ముఖంలో శాంతం, కళ్లల్లో క్రోధం. ఆమెను చూసి అసురుల గుండెల్లో ఒక్క క్షణం భయం కలిగినా అహంకారంతో అది బయటపడలేదు. శంభుడు గర్జిస్తూ ఇలా అన్నాడు. ఓ స్త్రీ, యుద్ధం చేయడం నీ పని కాదు. రాక్షస రాజులైన మేమిద్దరి భార్యగా వస్తే నీకు మహారాణి స్థానం లభిస్తుంది అని అన్నాడు. నిశంభుడు కూడా, మా సైన్యాన్ని చూసి నువ్వు గాబరా పడుతున్నావా? ఇప్పటికైనా యుద్ధభూమి వదిలి వెళ్ళు అని అన్నాడు. దేవి చిరునవ్వుతో సమాధానమిచ్చింది. స్త్రీ బలహీనమని మీరు అనుకుంటున్నారా? కానీ స్త్రీ శక్తి ఏమిటో మీకు తెలియదు. నేను యుద్ధం కోసం వచ్చాను. గెలవగలిగితే ప్రయత్నించండి అని అంది. రాక్షస సైన్యం మొదట దాడి చేసింది. బాణాలు వర్షంలా దూసుకొచ్చాయి. భూమి కంపించింది. పర్వతాలు వణికాయి. దేవి తన బాణాలతో వాటిని ప్రతిఘటించింది. ఒక్క బాణంతో వందలాది రాక్షసులు నేలకొరిగారు. సింహగర్జనతో శత్రు సైన్యం చెల్లాచెదురైంది. ఆకాశమంతా జై దుర్గా అనే నినాదం మారుమోగిపోయింది. నిశంభుడు తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఒక్కసారిగా వందల కొండలు ఆకాశం నుంచి పడుతున్నట్లుగా కనిపించాయి. రాక్షసులు 1000 మందిలా రూపం మార్చుకున్నారు. యుద్ధభూమి పొగతో నిండిపోయింది. దేవి ఒక్క క్షణం కూడా వెనుకాడలేదు. తన ఖడ్గంతో మాయా పర్వతాలను ఛేదించింది. త్రిశూలంతో రాక్షసులను సంహరించింది. చక్రంతో సైన్యాన్ని కత్తిరించింది. శంభుడు స్వయంగా రంగంలోకి దిగాడు. అతని రథం పర్వతంలా ఉంది. ఖడ్గం సముద్రంలా మెరుస్తుంది. అతడు గర్జిస్తూ దేవిని సవాలు చేశాడు. ఓ స్త్రీ, నీ ధైర్యం చాలా కాలం నిలవదు. ఈరోజు నీ వినాశనం ఖాయమని. దేవి ప్రశాంతంగా ఇలా అంది. శంభుడా, నీ అహంకారమే నీ పతనానికి కారణమవుతుంది. శంభుడు తన ఖడ్గాన్ని ఊపగా మేఘాలు చీలిపోయాయి. దేవి తన త్రిశూలాన్ని విసరగా ఆ ఖడ్గం ముక్కలైంది. శంభుడు తిరిగి మేసంతో దాడి చేశాడు. దేవి వజ్రాయుధంతో అతన్ని కొట్టి రథం కూల్చింది. సింహం గర్జిస్తూ అతడిపై దూకింది. శంభుడు గాయపడ్డాడు, కానీ ఇంకా వెనుకాడలేదు. శంభుడు నిశంభుడు తమ సైన్యం ఓడిపోతుందని గమనించి రక్తబీజుడిని యుద్ధానికి పంపారు. రక్తబీజుడు భీకర రాక్షసుడు. అతని శరీరం పర్వతంలా ఉంది. కళ్ళు అగ్నిజ్వాలల్లా ఎరుపెక్కాయి. చేతిలో మహాఖడ్గం ఉంది. అతని ప్రత్యేక శక్తి ఏంటంటే, అతని శరీరంలో నుంచి రక్తం ఒక్క బిందువు బయటపడితే అక్కడి నుంచి కొత్త రక్తబీజుడు పుడతాడు. అందువల్ల అతడిని చంపడం అసాధ్యం.
రక్తబీజుడు గర్జిస్తూ దేవిపై దూసుకువచ్చాడు. దేవి బాణాలతో అతన్ని గాయపరిచింది. రక్తం చిందింది. ఆ రక్తం నేలపై పడగానే వందల రక్తబీజులు పుట్టారు. యుద్ధభూమి ఒక్కసారిగా రాక్షసులతో నిండిపోయింది. దేవతలు భయంతో ఉనికిపోయారు. ఇప్పుడు ఏమవుతుంది? ఈ రక్తబీజులు పెరుగుతూనే ఉంటే లోకం మొత్తం నాశనమవుతుంది. దేవతలు ఆకాశంలో నుండి దుర్గాదేవిని ప్రార్థించారు. ఓ మాతా, మేము శంభుడు నిశంభుడు కోసం నిన్ను ఆశ్రయించాము. కానీ ఇప్పుడు రక్తబీజుడు మనందరినీ ముంచివేస్తున్నాడు. అతన్ని సంహరించేవారు నీవు తప్ప ఎవరూ లేరు. మాకు రక్షణ కల్పించు. దేవి గంభీరంగా చిరునవ్వు చిందించింది. ఆ సమయంలో దుర్గామాత కంఠం నుండి ఒక గర్జన వినిపించింది. ఆ గర్జనతో భూమి కంపించింది. ఆకాశం చీలిపోయింది. ఆ గర్జన నుంచి ఒక మహోన్నత రూపం అవతరించింది. ఆమె కాళీదేవి. నల్లగా కాంతివంతమైన శరీరం, నాలుక బయటికి చూపుతూ, మెడలో అసుర ఖడ్గాలు శిరస్సులు, చేతిలో ఖడ్గం కపాలం, భీకర రూపం, ఉగ్రశక్తి కలిగి ఉంది. ఆమెను చూసి రాక్షసులు భయంతో వణికిపోయారు. ఆమె స్వరమే రక్తబీజుడి శక్తిని కదిలించింది. రక్తబీజుడు గర్వంతో ఇలా అన్నాడు, ఓ కాళీ, నువ్వు నన్ను ఆపగలవని అనుకుంటున్నావా? నేను రక్తం చిందిస్తే నాకే ఎన్నో రూపాలు వస్తాయి. నన్ను జయించడం అసాధ్యం. కాళీదేవి భీకరంగా నవ్వింది. నీ రక్తం నేలపై పడితేనే నీవు పెరుగుతావు. అయితే నీ రక్తాన్ని నేలపై పడనివ్వను. అలా యుద్ధం మొదలైంది. దేవి రక్తబీజుడిని బాణాలతో గాయపరిచింది. ఆ రక్తం నేలపై పడకముందే కాళీదేవి తన నాలుకతో ఆ రక్తాన్ని తాగేసింది. ఒక్క బిందువు నేలపై పడలేదు. కొత్త రక్తబీజులు పుట్టలేదు. రక్తబీజుని శక్తి క్రమంగా తగ్గసాగింది. ప్రతి గాయంతో అతని శరీరం బలహీనపడుతుండగా కాళీ అతని రక్తాన్ని తాగుతూనే ఉంది. చివరికి దేవి తన త్రిశూలాన్ని విసిరింది. త్రిశూలం రక్తబీజుడి ఛాతీని చీల్చింది. అతను రక్తం ఉప్పొంగుతూ పడిపోయాడు. కాళీ వెంటనే ఆ రక్తమంతా తాగేసింది. రక్తబీజుడు గర్జిస్తూ నేల కొరిగాడు. అతని మాయాశక్తి అంతమైంది. దేవతలు ఆనందంతో జై కాళీదేవి, జై దుర్గా అంటూ గర్జించారు. రక్తబీజుడు మరణించడాన్ని చూసి శంభుడు ఉగ్ర కోపంతో యుద్ధభూమిలోకి దూసుకువచ్చాడు. అతని కళ్ళలో అగ్నిజ్వాలలు మెరిశాయి. అతను ఒక మహాగదను ఊపి దేవిపై విసిరాడు. దేవి తన చక్రంతో దాన్ని ఛేదించింది. శంభుడు మరలా ఖడ్గంతో దాడి చేశాడు. దేవి త్రిశూలంతో అతన్ని గాయపరిచింది. శంభుడు దేవి మధ్య పోరాటం ఘోరంగా జరిగింది. ఆకాశం చీలిపోయినట్టుగా గర్జనలు వినిపించాయి. పర్వతాలు కూలిపోయినట్టుగా భూమి కంపించింది. నదులు ఆగిపోయినట్టుగా సమయం నిలిచిపోయింది. దేవి తన సింహాన్ని శంభుడిపై దూకనిచ్చింది. సింహం గర్జించి అతన్ని పడగొట్టింది. దేవి తన త్రిశూలాన్ని శంభుడు ఛాతీలో దూసింది. అతడు గర్జిస్తూ నేల కొరిగాడు. ఓ దుర్గే, ఓ మాతా అంటూ చివరి శ్వాసను విడిచాడు. అతని అహంకారం, అతని శక్తి క్షణాల్లో అంతమైంది. దేవతలు పూలవర్షం కురిపిస్తూ దుర్గామాతను స్తుతించారు. శంభుడు యుద్ధభూమిలో పడిపోవడం నిశంభునికి భరించలేని దెబ్బయింది. తన అన్న కూలిపోతున్న దృశ్యం అతడి హృదయాన్ని కోపంతో నింపింది. నిశంభుడు గర్జించాడు, ఓ దుర్గా, నువ్వు నా అన్నను సంహరించావు. ఇప్పుడు నేను నిన్ను నాశనం చేసి తీరుతాను. దేవతలు భయంతో వణికేలా చేస్తాను అని చెప్పి యుద్ధభూమి మొత్తం కంపించేలా చేశాడు. నిశంభుడు ఒక మంత్రాన్ని జపించాడు. అతని శరీరం ఒకేసారి 1000 రూపాల్లో కనిపించసాగింది. ప్రతి రూపం ఖడ్గాలు, గదలు, శూలాలు పట్టుకొని దేవిపై దాడి చేసింది. దేవతలు భయపడ్డారు. ఏది నిజమైన నిశంభుడు? ఎటు చూసినా రాక్షసులు. ఎలాగూ రక్షణ లేదు. దేవి మాత్రం చిరునవ్వు నవ్వింది. ఆమె తన బాణాలను ఒక్కొక్కటి వదులుతూ ఆ రూపాలను నశింపజేసింది. కానీ కొత్త కొత్త రూపాలు మళ్ళీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఆ సమయంలో దుర్గామాత తన శక్తులను బయటకు విసిరింది. ప్రతి శక్తి ఒక దేవతారూపంగా అవతరించింది. బ్రాహ్మి, బ్రహ్మశక్తి; మహేశ్వరి, శివశక్తి; కౌమారి, కుమారస్వామి శక్తి; వైష్ణవి, విష్ణుమూర్తి శక్తి; వరాహి, వరాహరూపిణి శక్తి; నారసింహ, నరసింహుని శక్తి; ఇంద్రాణి, ఇంద్రుడి యొక్క శక్తి; చాముండి, భీకర రూపిణి. ఈ 8 శక్తులు దుర్గామాత చుట్టూ యుద్ధభూమిలో నిలబడ్డాయి. దేవతలు ఆ దృశ్యం చూసి
జై మాత అని గర్జించారు. నిశంభుడు సృష్టించిన మాయా సైన్యంపై ఈ శక్తులు దాడి చేశాయి. బ్రాహ్మి తన కమండలంలోంచి జ్వాలలు విసిరింది. మహేశ్వరి తన త్రిశూలంతో రాక్షసులను ఛేదించింది. కౌమారి తన శక్తితో వీరులను కొట్టింది. వైష్ణవి తన చక్రంతో రాక్షసులను చీల్చింది. వరాహి తన దంతాలతో వారిని నాశనం చేసింది. నారసింహి ఉగ్రరూపంతో వారిని చీల్చింది. ఇంద్రాణి తన వజ్రాయుధంతో రాక్షసులను పగలగొట్టింది. చాముండి భీకరంగా నవ్వుతూ వారిని గ్రాసం చేసింది. రాక్షస సైన్యం ఒక్కొక్కరుగా పడిపోతూ నాశనమైపోయారు. చివరికి యుద్ధభూమిలో ఒక్క నిశంభుడు మాత్రమే నిలబడ్డాడు. అతని కళ్ళల్లో అగ్నిజ్వాలలు అలానే మెరుస్తూ ఉన్నాయి. అతడు ఉగ్రరూపంతో గర్జిస్తూ దేవిపై దాడి చేశాడు. దేవి తన ధనస్సుతో బాణాలను వదిలింది. బాణాలు అతని శరీరంలో తగిలినా అతను కూలిపోలేదు. అతడు తన గదతో దేవిని గాయపరిచే ప్రయత్నం చేశాడు. కానీ దేవి తన సింహంపై ఎగిరి అతడి దాడి నుంచి తప్పించుకుంది. దేవి ఒక్కసారిగా తన రూపాన్ని విస్తరించింది. ఆమె శరీరం ఆకాశమంతా కప్పేసింది. ఆమె చేతుల నుండి జ్వాలలు ఉప్పొంగాయి. ఆమె కళ్ళలో నుంచి అగ్ని కిరణాలు ప్రసరించాయి. నిశంభుని మాయాశక్తులు ఒక్కొక్కటిగా కూలిపోతూ ఉన్నాయి. అతని రూపాలు మాయమైపోయి చివరికి అతని అసలు శరీరం మాత్రమే మిగిలింది. దేవి తన త్రిశూలాన్ని పైకి ఎత్తింది. నిశంభుడు గర్జిస్తూ తన ఖడ్గాన్ని ఊపాడు. వీరిద్దరి మధ్య యుద్ధం ఆకాశం, భూమి, లోకమంతా కదిలించింది. త్రిశూలం, ఖడ్గం ఢీకొనగానే మెరుపులు మెరిశాయి. గర్జనలు పర్వతాలను కంపించాయి. దేవతలు ఆతృతతో చూస్తూ మా మాత విజయం సాధించాలి అని ప్రార్థించారు. చివరికి దేవి తన సింహాన్ని నిశంభుడిపై దూకనిచ్చింది. అతను నేలపై పడిపోయాడు. ఆ క్షణంలో దేవి తన త్రిశూలాన్ని అతని ఛాతీలో పొడిసింది. త్రిశూలం అతడి గుండెను ఛేదించింది. అతను భీకరంగా గర్జిస్తూ కూలిపోయాడు. ఓ మహాదేవి, నీవే జగత్ కారణం అని చివరి మాటలు పలికి ప్రాణం విడిచాడు. నిశంభుడు కూలిపోవడంతో యుద్ధభూమి నిశ్శబ్దమైంది. ఆకాశంలో నుండి పూలవర్షం కురిసింది. దేవతలు స్తోత్రాలు పాడారు. ఓ మాత, నీవు లోకాన్ని రక్షించావు. నీవు లేకపోతే శంభుడు, నిశంభుడు రక్తబీజుల చేతిలో లోకం నాశనమయ్యేది అని. మేము ఎన్నో యుగాలు నీ శక్తిని కీర్తిస్తూ పూజిస్తాము. నీవు లేకుంటే లోకం నిలిచి ఉండేది కాదు. భక్తులను రక్షించడం నీ స్వభావం. నీవే పరమశక్తివి, నీవే జగత్తుకి తల్లివి అనే వాక్యాలతో ఆకాశం మారుమోగిపోయింది. దేవతల స్తోత్రాలను విని దుర్గామాత సింహాసనంపై ప్రకాశిస్తూ ఇలా పలికింది. ఓ దేవతలారా, మీరు భయంతో నన్ను ప్రార్థించారు. నేను మీకు రక్షణ కల్పించాను. ఇక మీదట మీరు ఎప్పుడూ భయపడవలసిన పని లేదు. ఎప్పుడైనా అహంకారులు, అధర్ములు లోకాన్ని బాధిస్తే నేను అవతరించి వారిని సంహరిస్తాను. నా భక్తులు నన్ను శ్రద్ధగా పూజిస్తే వారికి ఐశ్వర్యం, ధైర్యం, ఆరోగ్యం, విజయం లభిస్తాయి. ప్రత్యేకంగా నవరాత్రుల సమయంలో నన్ను ఆరాధిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. దేవతలందరూ ఆనందంతో నమస్కరించారు. దుర్గామాత తన వరప్రసాదంతో పాటు కొన్ని బోధనలు కూడా అందించింది. అహంకారం నాశనానికి దారితీస్తుంది. శంభుడు, నిశంభుడు ఎంత శక్తివంతులైనా తమ అహంకారంతోనే పతనమయ్యారు. ధర్మం లేకుండా ఉన్న శక్తి ఎప్పటికీ నిలవదు. మహిళా శక్తి ప్రాముఖ్యం. రాక్షసులను జయించినది పురుష దేవతలు కాదు, స్త్రీ శక్తి, ఆదిశక్తి. అందుకే మహిళా శక్తిని గౌరవించాలి. భక్తి శ్రద్ధతో ప్రార్థించే వారిని తల్లి ఎప్పుడూ రక్షిస్తుంది. దేవతలు భయంతో ప్రార్థించగా దుర్గామాత కరుణించి రక్షించింది. మనుషులు కూడా భక్తితో ప్రార్థిస్తే దేవి తప్పక సహాయం చేస్తుంది. దుర్గామాత సంహారం చేసిన యుద్ధం 9 రోజుల పాటు కొనసాగింది. ప్రతిరోజు ఆమె ఒక కొత్త రూపంలో ప్రత్యక్షమయ్యి రాక్షసులను సంహరించింది. అందుకే ఈ 9 రోజులను నవరాత్రులు అంటారు. ప్రతిరోజు ఒక అవతారాన్ని పూజించాలి. 10వ రోజు విజయదశమిని జరుపుకుంటారు. ఇది ధర్మం, అధర్మం మధ్య జరిగిన యుద్ధంలో ధర్మం ఎప్పటికీ గెలుస్తుందని సూచిస్తుంది. ప్రతి నవరాత్రుల సమయంలో ఈ దేవీ భాగవత గాథను చదివి వినిపిస్తారు. ఇందులో దేవి యొక్క మహిమ, ఆమె శక్తి, లోకాన్ని రక్షించే కరుణ, భక్తి యొక్క ప్రాముఖ్యం వివరించబడి ఉంటాయి. ఈ కథ వినడం వల్ల భక్తులలో ధైర్యం పెరుగుతుంది. చెడుపై మంచి గెలుస్తుంది అనే నమ్మకం ఏర్పడుతుంది. కష్టాల్లో ఉన్నవారికి ఓదార్పు లభిస్తుంది.
యుద్ధం ముగిసిన తరువాత దేవతలు ఇలా గీతాలను ఆలాపించారు. ఓ జగజ్జనని, నీ లీలలు అనిర్వచనీయమైనవి. నీ శక్తి అసాధారణమైనది. నిన్ను ధ్యానించే వారికి ఎప్పుడూ రక్షణ లభిస్తుంది. ధర్మాన్ని కాపాడడం నీ వ్రతం. ఈ స్తోత్రాలు ఇప్పటికీ నవరాత్రుల సమయంలో పఠించబడతాయి. శంభుడు నిశంభుడు గాథ మనకు నేర్పేది ఏంటంటే, చెడు ఎంత శక్తివంతమైనా అది చివరకు నశిస్తుంది. సత్యం ధర్మం ఎప్పటికీ గెలుస్తాయి. భక్తి విశ్వాసం ఉంటే దైవం తప్పక రక్షిస్తుంది. మహిళా శక్తి అత్యంత పవిత్రమైనది. అందుకే ప్రతి సంవత్సరం నవరాత్రులను ఘనంగా జరుపుకుంటాం. ఈ 9 రోజులు మనలోని చెడును జయించి మంచి ఆలోచనలను పెంచుకోవడానికి ఒక అవకాశంగా భావిస్తాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.